నా ఫ్రెండ్స్ అందరికీ నా ముద్దుల బావ ఇతనే, నేను మనసిచ్చి మనవాడిన నా అందగాడు రాకుమారుడు ఇతనే అని పరిచయం చేసుకుంటాను. సారీ అవని, నేను రాలేను. ఎందుకు? ఆఫీస్ వర్క్ ఉందా? మీ బాస్ని అడిగి రేపొక్క రోజు లీవ్ తీసుకో ప్లీజ్. లోకల్ ఆఫీస్ వర్క్ అయితే నువ్వు చెప్పినట్టే లీవ్ తీసుకునేవాడిని. చెన్నై హెడ్ ఆఫీస్లో ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది. అదీ కాక ఆ మీటింగ్లో నాదొక ప్రెజెంటేషన్ ఉంది. సో ఐ మస్ట్ అటెండ్ బేబీ. నాకు రావాలనుంది, బట్ మార్నింగ్ ఫ్లైట్కే బయలుదేరి వెళ్ళాలి. హాఫ్ అన్ అవర్ బ్యాకే ప్రోగ్రామ్ ఫిక్స్ అయింది. నేను రావటం కుదరదు, నువ్వు వెళ్ళిరా. ఈ మధ్య అంతా ఇంటి సమస్యలతో బాగా సతమతం అయిపోయావు కదా, నీకు కాస్త రిలాక్స్డ్గా ఉంటుంది. చిన్న పిల్లలా మారిపోయి సరదాగా స్పెండ్ చేసిరా. డిసప్పాయింట్ చేసావు బావా, నువ్వు వచ్చుంటే బాగుండేది. అవని, నేను లేకపోయినా అక్కడే నీ ఎదురుగా ఉండేలా నేను అప్పుడప్పుడు ఫోన్ చేస్తూ ఉంటాను. ఎందుకంటే నేనెంత దూరాన ఉన్నా నా మనసు మాత్రం నీ దగ్గరే ఉంటుంది. నా ధ్యాస అంతా నీ మీదే ఉంటుంది. ఫ్రెండ్స్తో ముచ్చట్లలో పడిపోయి నా ఫోన్కి ఆన్సర్ చేయకుండా ఉండకు. అక్కడ నేను బాధపడాల్సి వస్తుంది. నేనెక్కడున్నా ఏ పనిలో ఉన్నా నీ పిలుపే నాకు ముఖ్యం. నీ మాట వింటే మరణం నుంచి కూడా లేచొచ్చేస్తాను. ఏదో సరదాగా అలా అన్నాను. నువ్విలాంటి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుకో. నువ్వు నా గురించి ఎలా ఆలోచిస్తుంటావో నేను నీ గురించి అలాగే ఆలోచిస్తుంటాను. మన బంధం ఎప్పటికీ ఇలాగే ఉంటుంది. చింటూ గాడు నన్ను పక్కన పెట్టి ఆ అక్షయ్తో ఎక్కువ ఫ్రెండ్షిప్ చేస్తున్నాడు. అనాథల ఇంటికొచ్చిన అక్షయ్కి అనుకోకుండా అన్నీ కలిసొచ్చేశాయి. అక్షయ్ అంటే వాడికి కోపం వచ్చేలా చేయాలి. వాళ్ళ ఫ్రెండ్షిప్ కట్టేపోవాలి. చింటూ వాష్రూమ్లో ఉన్నాడా ఏంటి? అక్షయ, ఏం శౌర్య, బిజీగా ఉన్నట్టున్నావు. పర్వాలేదులే చెప్పు. నువ్వు నన్ను చెల్లిలా చూస్తున్నావు, నేను నిన్ను అక్కలా ఫీల్ కాలేకపోతున్నాను. దానివలన రోజు మన మధ్య గొడవలు, నాకు అనవసరమైన ఇరిటేషన్, స్ట్రెస్. అందుకే ఇక నుంచి మన మధ్య గొడవలు ఉండకూడదని నిర్ణయించుకున్నాను. నిజంగానా? అవును. నీ దగ్గర నేను ఈ మార్పునే కోరుకున్నాను. ఇక మనం రోజు కలిసి ఆడుకుందాం, సరేనా? సరే. ఆడుకుందామని బొమ్మలను తీసుకొచ్చాను. నా ట్రాప్లో పడిపోయావు. ఇప్పుడు చూపిస్తాను చుక్కలు. నువ్వు ఆడుకుంటూ ఉండు, ఇప్పుడే వస్తాను. వాటర్ తాగొస్తాను. సరే. నా డాల్స్ ఇక్కడ ఉండాలి కదా, ఏమయ్యాయి మరి? ఏం వెతుక్కుంటున్నావు చింటూ? ఇక్కడ నా పర్సనల్ డాల్స్ ఉండాలి.
నా పర్మిషన్ లేకుండా నా థింగ్స్ని ఎవరైనా టచ్ చేస్తే నాకు చాలా కోపం వస్తుంది. ఆ బొమ్మలను అక్షయ్ తీసుకెళ్ళి తన గదిలో ఒక్కదే ఆడుకుంటుంది. నేను చూశాను. నిజంగానా? అవును, నువ్వు తనతో క్లోజ్గా ఉంటున్నావు కదా, నీ తొక్కలో పర్మిషన్ అవసరం లేదులే అని అనుకున్నట్టుంది. ఎస్, చింటూ, ఏమైంది చింటూ? ఎందుకలా ఉన్నావు? ఇక ఇద్దరి ఫ్రెండ్షిప్ కట్. ఏం జరిగింది చింటూ? ఇలాంటి బొమ్మలతో ఆడుకుంటే ఏం మజా వస్తుంది? నా దగ్గర వీడియో గేమ్ ఉంది, ఇద్దరం కలిసి ఆడుకుందాం. కూర్చో, ఆడుకుందాం. శౌర్య, నువ్వు కూడా రా, ఆడుకుందాం. శౌర్య అవసరం లేదు, మనమిద్దరం ఆడుకుందాం. శౌర్యలో చాలా మార్పు వచ్చింది చింటూ. ఏ మార్పు రాలేదు. కావాలంటే నేను ఇప్పుడే ప్రూవ్ చేస్తాను. ఈ బొమ్మలను నా రూమ్లో నుంచి తీసుకొచ్చింది ఎవరు? నువ్వా శౌర్యనా? శౌర్య, ఇవి నా బొమ్మలు. నువ్వు తీసుకొచ్చావని చెప్పి రెచ్చగొట్టింది. నాతో నిన్ను తిట్టించాలనుకుంది. అలా చెప్పడం తప్పు కదా చెల్లి. అక్షయ నా అనుమతి లేకుండా నా థింగ్స్ని టచ్ చేయదని నాకు తెలుసు. యు ఆర్ ఏ లయర్. అక్షయ గురించి తప్పుగా చెప్పాలని చూసావు. నీ తప్పు బయటపడింది. ఇంకొకసారి ఇలా చేసావంటే గ్రానీ గారి దగ్గర కంప్లైంట్ ఇస్తా. ఛ, నా ప్లాన్ అంతా రివర్స్ అయింది. వీడు నాకు అర్థం కాడు, రివర్స్ కాడు. చెల్లి చేసిన తప్పుకి నేను సారీ చెప్తున్నాను చింటూ. ఇట్స్ ఓకే అక్షయ, ఆడుకుందాంరా. గోడంతా స్ట్రాంగ్ అయిపోతుంది మీ ఫ్రెండ్షిప్. ఖచ్చితంగా బద్దలు కొడతాను. చెప్పు రేవతి. బయలుదేరావా? ఇదిగో రెడీ అవుతున్నాను. 10 నిమిషాల్లో బయలుదేరి అరగంటలో అక్కడుంటాను. చాలా మంది ఆల్రెడీ చేరుకున్నారు. మనం కూడా తొందరగా వెళ్ళకపోతే బాగోదే. అలాగే. పికప్ చేసుకోవడానికి నన్ను రమ్మంటావా? ఆ, ఏం అవసరం లేదు, నేను క్యాబ్లో వచ్చేస్తాను. ఫ్రెండ్స్ అందర్నీ ఎప్పుడెప్పుడు చూస్తానా అని ఉందే, అందులో ముఖ్యంగా నిన్ను. ఎందుకంటే మనం కలిసి చాలా సంవత్సరాలు దాటిపోయింది కదా. నాకు కూడా అలాగే ఉంది. మనసుకి చాలా తేలికగా సంతోషంగా ఉంది. మనం ఫోన్లోనే మాట్లాడేసుకుంటే ఇంకక్కడ మాట్లాడుకోవడానికి ఏమీ ఉండదు. ఇంకా కాలయాపన చేయకుండా తొందరగా బయలుదేరి రండి మేడం. ఓకే మేడం, సరే వస్తాను. ఎక్కడికమ్మా బయలుదేరుతున్నావు? నీతో చెప్పడం మర్చిపోయాను. నేను మా కాలేజ్ ఫంక్షన్కి వెళ్తున్నానమ్మా. అవునా? నాన్నని రమ్మన్నాను, రాలేకపోయారు. నువ్వు వస్తావా? అందరికీ పరిచయం చేస్తాను. మీ ఫ్రెండ్స్ అందరి మధ్యలో నేనెందుకులే అమ్మా, నేను ఇంట్లో ఉంటానులే. మా ఫ్రెండ్స్ అందరూ ఉంటే ఏమవుతుంది, రావచ్చు కదా. మీరు సరదాగా మాట్లాడుకుంటే బాగుంటుంది కదా. నేను ఇంట్లోనే ఉండి ఏదైనా చదువుకుంటాను, లేదంటే ఆడుకుంటాను. సరే, నీ ఇష్టం.
చాలా సంవత్సరాల తర్వాత అవనిని కలవబోతున్నాను. అవనికి ఖచ్చితంగా పెళ్ళయి ఉండదు. అందుకే నా మనసులో ఒక్క అక్షరం కూడా దాచుకోకుండా అన్నీ బయట పెట్టేస్తాను. ప్రియమైన అవని, ఇంతకాలం స్నేహితుడి రూపంలో ఉన్న ఈ ప్రేమికుడు రాస్తున్న ప్రేమ లేఖ ఇదే. మన మధ్య ఉన్న స్నేహం ప్రేమగా నాలో చిగురించింది. నా ప్రేమను నీకు తెలియజేయడానికి వారధిలా ఈ లేఖను రాస్తున్నాను. గత జన్మలో ఏ హృదయాన్ని గాయపరిచానో తెలియడం లేదు. ఈ జన్మలో నీ ఎడబాటుని భరించలేక నా హృదయం వేదనతో మండుతున్నది. నా హృదయంపై ప్రేమ చినుకువై నాకు ముక్తిని ప్రసాదిస్తావని, నా ప్రేమని అంగీకరిస్తావని, పెళ్లి వరకు నాతో అడుగులు వేస్తావని ఆశిస్తున్నాను. ఇట్లు నీ సత్య పర్వతనేని. అవని, ఐఎమ్ కమింగ్ ఫర్ యూ. మొగుడు ఆఫీస్ పని మీద చెన్నై వెళ్ళాడు, కూతురు ఇంట్లోనే ఉంది. ఈవిడ గారు సినిమా హీరోయిన్లా ఇంత అందంగా రెడీ అయ్యి ఎక్కడికి వెళ్ళిపోతుంది? అదే కదా, ఉండు కిందకి రాగానే అడుగుదాం. బయటికి వెళ్ళేటప్పుడు అత్తయ్యకి చెప్పి వెళ్తుంది కదా, చూద్దాం. అత్తయ్యా, అత్తయ్యా! అవని, నీ చీర చాలా బాగుంది. థ్యాంక్స్ అక్క. నువ్వే చీర కట్టినా అందంగానే ఉంటావులే. థ్యాంక్స్. ఏంటమ్మా? కాలేజ్లో ఓల్డ్ స్టూడెంట్స్ రీయూనియన్ ఫంక్షన్ ఉంది, వెళ్ళొస్తానత్తయ్య. సరేనమ్మా. వాడికి చెప్పావా? బావని కూడా రమ్మన్నాను. చెన్నై వెళ్లాల్సి వచ్చి నాతో రావడం కుదరలేదు. సరే, జాగ్రత్తగా వెళ్ళిరా. సరే అత్తయ్య. కాలేజ్ ఫంక్షన్కి కూడా ఇంత అందంగా రెడీ అయ్యి వెళ్తారా అవని? ఏమక్క, వెళ్ళకూడదా? దాంట్లో తప్పే ఉంది. అది నీకు తెలియాలి. డొంక తిరుగుడెందుకు? సూటిగా మాట్లాడండి. శ్రీకర్ కోసం నువ్వు ఎప్పుడూ ఇంత స్పెషల్గా రెడీ అయింది లేదు. పాత ఫ్రెండ్స్ కోసం కుందనపు బొమ్మలా రెడీ అయ్యి వెళ్తున్నావు. ఏంటి విశేషం? నాకేమనిపిస్తుందంటే గతంలో ఏదైనా డీప్ పరిచయాలుంటేనే ఇలా వెళ్తారు. డీప్ పరిచయాలంటే వాట్ యు మీన్ నిహారిక? అదే అక్క, కాలేజ్ అన్నాక లవ్ స్టోరీస్ కామన్ కదా. అవనిక లాంటివేమైనా ఉన్నాయేమోనని అనుమానం.
అతన్ని కలవడానికి వెళ్తుందేమోనని అనిపిస్తుంది. ఖచ్చితంగా అదే అయి ఉంటుంది. ఏంటవని నిజమే కదా? అత్తయ్య ఉన్నారు కదా అని నువ్వు ఓపెన్ కాలేకపోతున్నావా? సరే, అలా పక్కెళ్ళి మాట్లాడుకుందామా? అతనెవరు? ఎలా ఉంటాడు? మీరెలా మిస్ అయ్యారు? నీచమైన ఆలోచన చేసినందుకు నీకొక చెంపదెబ్బ. దీనికి వత్తాసు పలికినందుకు నీకొక చెంపదెబ్బ. సరిపోతాయా? ఇంకా కావాలా? నన్నే కొడతావా? నిన్ను వదలండి అత్తయ్య. పెద్ద కోడల మీదే చేయి చేసుకుంటుందా? చంపేస్తాను దీన్ని. ఇంకోసారి అవని గురించి పిచ్చివాగుడు వాగితే మీ ఇద్దరిని నేను చంపుతాను. అడ్డమైన కూతలు కూసేవాళ్లకి సరైన సమాధానం చెప్పావమ్మా. ఇంకోసారి ఇలాంటి బుద్ధిలేని మాటలు మాట్లాడితే పళ్ళు రాలి చేతిలో పడతాయి. గుర్తుంచుకోండి. వీళ్ల సంగతి నేను చూసుకుంటాను. నువ్వు బయలుదేరవని. నీ బుద్ధేమైంది లావణ్య? నువ్వు కూడా నీచంగా ఎందుకు మాట్లాడుతున్నావు? అంటే నేను నీచంగా మాట్లాడానన్నా మీ ఉద్దేశం? కాదా మరి? అవేమైనా గొప్ప మాటలనుకుంటున్నావా? అవని విషయంలో మాకనిపించింది చెప్పడంలో తప్పేంటి? ఇంకా సమర్థించుకునే ప్రయత్నం చెయ్యకు. అవనికి అంత కోపం వచ్చిందంటే ఏదో తప్పుందని అర్థం. తప్పుంటే భయం వస్తుంది, కోపం రాదు. అవని తెలివైంది కదా. ఏది బయట పెట్టాలో తనకి బాగా తెలుసు. ఎందుకు తొందరపడతారు? ఏదో రోజున తెలియాల్సిన నిజాలు బయటపడిన రోజున మా ఎదురుగా అవనిని మీరే కొడతారు. నిజం నిప్పు లాంటిదో అవని నిప్పు లాంటిదో మీకే తెలుస్తుంది. నిజం ఎంత నిప్పులాంటిదో అవని కూడా అలా నిప్పులాంటిదే. నిహారిక వాళ్లే తప్పుగా ఆలోచిస్తున్నారు. జడ్జి గారు, ఈ ముగ్గురు ఈ అమ్మాయిని పాడు చేయడానికి వాళ్ళ ఇంటికి వెళ్లారని నిరూపించే ఆధారమే. మనకి 7 సంవత్సరాలు శిక్ష పడ్డానికి మొదటి కారణం లాయర్ సత్యగాడి వాదనైతే, రెండో కారణం అవని సాక్ష్యం చెప్పడం. ఈ 7 ఏళ్ల నుంచి మనం వాళ్ళిద్దరిని ఏం చేయలేకపోయాం. మీ నాన్న మినిస్టర్ అయ్యుండి కూడా వాళ్ళనేం చేయలేకపోయారు. అవునన్నా, డబ్బు పరపతి హోదా అన్ని ఉండి కూడా బెయిల్ తెప్పించుకోలేకపోయాం. మా నాన్న అధికార పార్టీలో ఉన్నప్పుడు ఆ లాయర్ సత్యగాడు బెయిల్ రాకుండా చేశాడు. గవర్నమెంట్ మారిపోయిన తర్వాత ఏం చేయలేక సైలెంట్ అయిపోయాడు.
అందుకే మనకి ఇలాంటి గతి పట్టింది. ఇంకెన్ని రోజులు ఇలా ఉండాలన్నా? మనం జైల్లో ఉన్న అవని సత్యల గురించి మన మనుషులు ఎంక్వైరీలు చేస్తూనే ఉన్నారు. ఇంకా లేట్ చేయకుండా ఆ అవనిని లేపేయాలి. హలో సార్. ఓకే సార్, ఇప్పుడే ఇస్తాను.